Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. Put on the sword of the Spirit, word of God. ఎఫెసీ 6th chapter 17 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, దేవుని సముఖంలో నుండి త్రోసివేయబడిన సాతాను కూడా చాలా అనుభవజ్ఞుడు. వాక్యము బాగా తెలుసు. వాక్యము తెలిసి తెలియని వారిని, అస్సలు తెలియని వారిని ఇట్టే మోసం చేసి అనేక రకాలైన బంధకాల్లో ఉంచుతాడు. ఉదాహరణకి తాగుడు, జూదం, వ్యభిచారం, మోసం ఇలాంటి కొన్ని బంధకాల్లో కాడిమాను మ్రోకులతో కట్టివేస్తాడు. బంధకాల్లో మనల్ని ఉంచుతాడు. కొంతమందిని బంగారంతోనూ, మరికొంతమందిని కొన్ని వ్యసనాలతో బంధించుతాడు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ హృదయంలో నింపబడి ఉంటే సాతానుతో మనము పోరాడగలుగుతాం. తద్వారా విజయాన్ని పొందుకుంటాం. ఎప్పుడైతే మనలో వాక్యం సమృద్ధిగా లేదో అప్పుడు సాతానుడు మనల్ని సులువుగా ఓడిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా మనము ఉండి దేవుని యొక్క మాటలను, దేవుని వాక్యాన్ని మనలో సమృద్ధిగా ఉంచుకొని దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ ధ్యానించి ఆయన వాక్యాన్ని చదువుతున్నట్లయితే సాతాన్ని ఎదిరించగలం. ఈ విధముగా దేవుడు హెబ్రీ 4:12 ద్వారా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపుల ఆలోచనలను శోధించుచున్నది. ఈ విధముగా ఈ వాక్యం ప్రకారం మనమందరము ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని దేవుని యొక్క ఆత్మ ఖడ్గమును ధరించుకునే వారముగా మనమందరము జీవిద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, నిత్యుడగు తండ్రి, నీకెన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. దేవా, మీ వాక్యాన్ని మా యొక్క ఆత్మలో ధరించుకునే వారముగా మీ ఖడ్గాన్ని, వాక్యం అనే ఖడ్గాన్ని ఎత్తిపట్టి సాతాన్ని ఎదిరించే అంత గొప్ప ధైర్యము, అలాంటి వాక్యం యొక్క బలమును మాకు దయచేయమని, ఎల్లప్పుడూ నీ వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద వ్రాసుకుంటూ సాతాన్ని ఎదిరించేవారముగా ఉండునట్లు అట్టి బలము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.